ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యుడు రఘురామరెడ్డి గారు, కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్ గారు, హైదరాబాద్లో అతిరథ మహారథులుగా ఉన్న బిల్డర్సు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న టీవీ9 యాజమాన్యము, వారి టీము, మిత్రులారా, ముందుగా టీవీ9 ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. టీవీ9 ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మంచి అద్భుతంగా హైదరాబాద్ నగరంలో ఈ ఎక్స్పోని నిర్వహించటం, దాంట్లో హైదరాబాద్లో ఉండే అతిరథ మహారథులు రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు, అది హైరేజ్ బిల్డింగ్లు కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఓపెన్ ప్లాట్లు కావచ్చు, కమర్షియల్ కావచ్చు, దాంట్లో నైపుణ్యం ఉన్న ఎవ్రీబడి ఈ ఎక్స్పోలో పార్టిసిపేట్ అయ్యారు. వారందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మీకు తెలియంది కాదు, గడిచిన ఈ 2.5 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర విభజన కంటే ముందు ఆనాడు 2004 నుంచి 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆనాటి ముఖ్యమంత్రులుగా హైదరాబాద్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దే దాంట్లో, హైదరాబాద్ని దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక ల్యాండ్ మార్క్గా తీర్చిదిద్దే దాంట్లో లాంగ్ విజన్తో కాంగ్రెస్ పార్టీ అనేకమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసింది. దాంట్లో భాగమే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే అద్భుతాల్లో ఒకటిగా చెప్పే మన ఓఆర్ఆర్ కానీ, మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఏదైతే ఐటీ సెక్టార్ని ఆనాడు ఫౌండేషన్ వేసి ఈరోజు ఈ స్టేజ్లో ఉందంటే దానికి ప్రధానమైన కారణం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈనాడు ఈ 2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మంది అనేక రకాలుగా అనుకుంటుంటారు. రియల్ ఎస్టేట్ ఇదైందనో, అదైందనో, అట్లయిందనో, ఇట్లయిందనో. ఆ ఫీల్డ్లో నాసన్ కూడా ఉన్నాడు. ఫ్యాక్ట్స్ అన్నీ ఇన్ అండ్ అవుట్ ఐ నో వెరీ వెల్. దాంట్లో ఏవైతే ఈనాడు రెసిడెన్షియల్కి సంబంధించిన మార్కెట్ డౌన్ ఉన్నది అని కొంతమంది గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. అది తప్పు. ఒకప్పుడున్న వెంచర్స్కి, ఒకప్పుడున్న ఆప్షన్స్కి, ఒకప్పుడున్న ఛాయిస్కి ఈనాడున్న ఆపర్చునిటీసు, ఛాయిస్ ఒక 100 టైమ్స్ పెరిగాయి. ఈ 360 డిగ్రీస్ ఉన్న హైదరాబాద్ చుట్టూ కోర్ ప్రాంతంలో మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 కిలోమీటర్ల రేడియస్లో కోరు ప్రాంతంలో మనం చూసినట్లయితే ఆ బయ్యర్కి నాకు తెలిసి ఒక 15 నుంచి 20 ఛాయిసెస్ ఉంటాయి. ఈ 15 నుంచి 20 ఛాయిసెస్లో ఏవైతే గతంలో రెసిడెన్షియల్ అద్భుతంగా ఉందని మనం అనుకున్నాం, అది నిజం. కానీ సేల్స్ విధంగా వచ్చినప్పుడు ఈనాడు కూడా గతంలో కంటే కూడా ఒక 40% ఇంక్రీజ్ అయింది తప్ప డిక్రీజ్ కాల. కానీ యూనిట్ వేజ్ చూసినప్పుడు, ప్రాజెక్ట్ వేజ్ చూసినప్పుడు నెంబర్ ఆఫ్ ప్రాజెక్టులు ఎక్కువ ఉండటం వలన, అది షేర్ చేయటం వలన ఏదో ఈ మంత్ నాకు ఇన్నే అమ్ముడు పోయాయి, ఈ మంత్లో ఇన్నే వచ్చాయి మనకు సేల్స్ అనేది గ్లోబల్ ప్రచారం కావాలని కొంతమంది చేస్తున్నారు. యథార్థంగా ఓవరాల్ లెక్క నా దగ్గర ఉంటుంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కూడా నా పరిధిలోదే. ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు 5 సంవత్సరాలు, అంతకుముందు 5 సంవత్సరాలు మనం కంపేర్ చేసినట్లయితే ఏ నెలలో చూసినా కూడా సేల్స్ అనేవి 15 నుంచి 22-23% నెంబరింగ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయ్యాయి, ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇది నిజం. సో ఇండివిజువల్గా ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో, ఈ బిల్డర్స్లో గ్లోబల్ ప్రచారానికి పని కట్టుకొని చేసేవారు ఎవరైతే ప్రచారం చేస్తున్నారో దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. ఈ ఫీల్డ్లోకి ఎవరీ గ్రీన్ ఫీల్డ్ కాబట్టి ఎవరైతే ట్రస్టీ ఉన్నారో, ఎవరైతే
మాట ప్రకారం డెలివరీ ఇచ్చి ప్రాపర్గా ట్రస్టీ పర్సన్స్ ట్రస్టీ కంపెనీస్ ఉన్నాయో అక్కడ వారికి ఎప్పటికీ డోకా లేదు. డే బై డే దాన్ని ప్రీమియానికి వారి ప్రోడక్ట్ని ప్రీమియానికి అమ్ముకుంటున్నారు, అమ్ముకోవాలి కూడా. కానీ ట్రస్టీ లేకుండా నేనేదో అల్లావుద్దీన్ అద్భుతంలాగా చేసి ఓన్లీ గ్రాఫిక్స్ చూపించి నేను మార్కెట్ చేసుకొని పోవాలని ఎవరైనా అనుకుంటే అటువంటి వాళ్ళు తాత్కాలికం షార్ట్ స్పాన్ 1 ప్రాజెక్ట్ ఆర్ 2 ప్రాజెక్ట్లో ఏదన్నా కొద్దో గొప్ప ఎర్న్ చేయొచ్చు, లేకుంటే పైసలు కూడా పోగొట్టుకొని పోవచ్చు. లాంగ్ విజన్తో లాంగ్ డ్రైవ్ చేసే రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్న నా మిత్రులందరూ డెఫినెట్గా గెయిన్ అవుతారు. ఈరోజు హైదరాబాద్ అనేది వరల్డ్లోనే ఇది హైదరాబాద్ అనేది ల్యాండ్ మార్క్ ఉంది. లాస్ట్ టైం నేను దావోస్కి వెళ్ళాను, ముఖ్యమంత్రి గారు మేము కలిసి దావోస్కి వెళ్ళాం. శ్రీధరబాబు గారు హైదరాబాదు తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్లు చేసేవాళ్ళు, తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలని తాపత్రయపడేవాళ్ళు. కేంద్ర ప్రభుత్వం మా గుజరాత్కో మేము పరిపాలించే రాష్ట్రాల్లోకి ఇన్వెస్ట్మెంట్లు పుష్ చేయాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంటే వాళ్ళు హైదరాబాదే స్పెసిఫిక్గా మాకు హైదరాబాద్లో డేటా సెంటర్లు కానీ సిప్ సెంటర్లు కానీ ఇతరత్ర కంపెనీలన్నీ కూడా ఫస్ట్ ప్రయారిటీ హైదరాబాద్కి ప్రిఫర్ చేస్తున్నారు. దట్ ఈజ్ హైదరాబాద్. ఈ హైదరాబాద్లో ఏదో మనం ఇన్వెస్ట్మెంట్ వస్తుందని హైదరాబాద్ డెవలప్మెంట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో లాంగ్ డ్రైవ్ లాంగ్ విజన్తో అనేక ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టి అది ఒక్కొక్కటి వర్కింగ్ స్టేజ్కి ఈనాడు కనబడుతుంది. నాకు తెలిసి రాబోయే వీక్ డేస్ 10 డేస్లో మూసీకి సంబంధించింది 21 కిలోమీటర్ల ఫస్ట్ ఫేజ్కి సంబంధించింది టెండర్లు ఫ్లోట్ చేసి వితిన్ 1-2 మంత్స్లోనే మీ కళ్ళకి కనిపించే విధంగా అద్భుతంగా మూసీని ప్రక్షాళన కార్యక్రమంలో ఆ ప్రాజెక్టుని చేపట్టబోతున్నాం. మోర్ దాన్ 7,000 crores. అదే రకంగా మెట్రో రైల్ సెకండ్ ఫేజ్లో 76 కిలోమీటర్స్ అప్ టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు ఓల్డ్ సిటీ మీద నుంచి అదే రకంగా ఈ రింగును కలుపుతూ 24,000 crores 76 కిలోమీటర్స్ సెకండ్ ఫేజ్లో మెట్రోని డెవలప్మెంట్ చేయబోతున్నాం. అదే రకంగా మీరు చూస్తున్నారు అండర్ పాస్లు, ఓవర్ బ్రిడ్జీలు డెవలప్మెంట్, అదే రకంగా లింక్ రోడ్స్, RRR ఆల్రెడీ మోర్ దాన్ 70% ల్యాండ్ ఎక్విజిషన్ RRR కావాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ అయింది. హాఫ్ ఆఫ్ ది RRRకి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే టెండర్స్ ఫ్లోట్ చేసింది. నాకు తెలిసి ఈ రెయినీ సీజన్ కంప్లీట్ అయ్యే లోపలనే RRR కూడా యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయటం కోసం ఈ ప్రభుత్వం స్టార్ట్ చేయబోతుంది. RRR నుంచి ORR వరకు రేడియల్ రోడ్స్ కూడా, అంటే రోడ్ సెక్టార్ని డెవలప్మెంట్ చేసినట్లయితే ఈ ల్యాండ్ అనేది ఓపెన్ అయి దాంతో మోర్ ల్యాండ్ అవైలబిలిటీకి వచ్చి కొత్త ప్రాజెక్టులు కొత్త విజన్స్తో హైదరాబాద్ ముందుకు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి హైదరాబాద్ని ఈనాడు న్యాచురల్గానే హైదరాబాద్ ఈజ్ ద బ్యూటిఫుల్ ప్లేస్, లేక్స్ అండ్ రాక్స్ ఉన్న టౌన్ ఇది. అదే రకంగా ఈ మూసీ ఒకప్పుడు మురికి అని ముక్కు మూసుకొని పోయేవాళ్ళు, ఎవరైనా టూరిస్టులు వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మూసీ ప్రాంతానికి వస్తే ఈ స్మెల్కి వాళ్ళు భయపడిపోయేవాళ్ళు. అటువంటి మూసీకి లేక్ ఫ్రంట్గా మూసీని డెవలప్మెంట్ చేసే దాంట్లో ఈ ప్రభుత్వం 100% మూసీని డెవలప్మెంట్ చేయడమే కాదు, బోత్ బ్యాంక్స్తో టోటల్ సిటీ మిడిల్ నుంచి పోయే ఈ మూసీకి 2 బ్యాంకుల్ని అద్భుతంగా మోర్ దాన్ 100 feet రోడ్లతో బోత్ సైడ్స్ ఫుల్ డెవలప్మెంట్ చేసి ఆ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం లాంగ్ విజన్తో ముందుకు పోతుంది. ఓవరాల్గా నేను చెప్పదలుచుకున్నది ఒకటి, హైదరాబాద్ ఒరిజినల్గా బ్యూటిఫుల్ సిటీ, నాట్ ఇన్ ది కంట్రీ, వరల్డ్లోనే దీనికి ఒక నేమ్ ఉంది. దీన్ని మరింత ముందుకు పోయి తీసుకుపోయే దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం
తప్పకుండా అన్ని యాంగిల్స్లో కూడా పుష్ చేస్తుంది. ముఖ్యంగా మా రియల్ ఎస్టేట్ సోదరులకు కూడా ఒకటి తెలియజేదలుచుకున్నాను. రెవెన్యూ శాఖ మంత్రిగా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా భూములకు సంబంధించిన అనేక అంశాల మీద కొత్త చట్టం, భూభారత చట్టం తీసుకొచ్చాం. పారదర్శకంగా రాష్ట్ర ప్రజలకి, భూములున్న ఆసాములకి ఒక భద్రతా భరోసా కల్పించే కార్యక్రమంలో భాగంగా భూభారతి ఈనాడు పనిచేస్తుంది. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవం. వాటన్నిటిని కూడా రాబోయే కొద్ది రోజుల్లో సాఫ్ట్వేర్ని డెవలప్మెంట్ చేశాం. ఆన్ ది అనదర్ 15-20 డేస్లో అది కూడా కంప్లీట్ కాబోతుంది. ఆఫ్టర్ దట్ ఇంకా బెటర్ మీకు సర్వీసెస్ ఇవ్వటానికి ఈ ప్రభుత్వము భూభారతి చట్టం ద్వారా మీకు ఉపయోగపడుతుందని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా హైదరాబాద్ పట్టణ ప్రాంత ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం ఓన్లీ రియల్ ఎస్టేట్ సెక్టార్కే కాదు, పేదవాళ్లలో బహుపేదవాళ్ళకు కూడా వారి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లిచ్చే కార్యక్రమాన్ని కోర్ హైదరాబాద్లో గవర్నమెంట్ ల్యాండ్స్లో ఇంటి కార్యక్రమాన్ని, ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. దాన్ని కూడా అద్భుతంగా రాబోయే 1.5 ఇయర్లో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తాం. రూరల్లో ఎలా కూడా అద్భుతంగా ఇప్పటికే 7 లక్షల ఇళ్ళు ఇచ్చాం. ఇంకా థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ ఇస్తాం. హైదరాబాద్లో ఇళ్ళు అవసరం ఉన్న వాళ్ళకి ఏ రకంగా అయితే మా రియాలిటీ తమ్ముళ్ళు, అన్నలు వాళ్ళకి మంచి వసతులతో ఇస్తున్నారో, రూరల్ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి, పేదవాళ్ళకి, అర్బన్ ప్రాంతంలో ఉండే పేదవాళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు కూడా అదే రకంగా ప్రణాళికాబద్ధంగా వాళ్ళకు కూడా హౌసింగ్ సెక్టార్లో పుష్ చేస్తున్నాం. అదే రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో కమర్షియల్ సుమారుగా నాకు తెలిసి ఒక 4 crores ఎస్ఎఫ్టీ ఉండేది. ఈనాడు కమర్షియల్ అనేది రెడీమేడీగా ఆక్యుపై చేయడానికి ఏదన్నా ఏరియా ఎక్కడన్నా ఉన్నదా అంటే అడిగితే సైజబుల్గా మాకు ఒక 2-3 లక్షల ఏరియా కావాలంటే అవైలబిలిటీ కోర్ ఏరియాలో లేదు. అంటే ఏ రకంగా కమర్షియల్ డ్రాస్టిక్గా ఒకేసారి మార్కెట్ ఇంప్రూవ్ అయిందో రెంటల్కి, సేల్కి, రెసిడెన్షియల్లో కూడా రాబోయే కొద్ది నెలల్లో ఈ డెవలప్మెంట్ అంతా ట్రాక్ ఎక్కిన తర్వాత అద్భుతంగా రెసిడెన్షియల్లో కూడా ఫలితాలు వస్తాయనేది మా రియాలిటీ బ్రదర్స్ అందరికీ తెలియచేసుకుంటూ, దయచేసి మీరు రీజనబుల్ రేట్లో ట్రస్ట్ని పోగొట్టకుండా, మీరు బెనిఫిషరీస్కి ఎవరైతే కొనుక్కుంటారో ట్రస్ట్ని పోగొట్టకుండా మీరు ఇవ్వాలని, ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ, ఇందాక కొంతమంది మిత్రులు అడిగారు పర్మిషన్స్ గురించి ఇతరత్ర మీ సూచనలు, సలహాలు ఉంటే పర్మిషన్లు ఫాస్ట్ ట్రాక్లో కావాలని, ఓసీలు ఇతరత్ర యాజ్ పాసిబుల్ ఇస్తే ఒకటి కంప్లీట్ కావడంతోనే రెండోది, మూడోది మేము లాంచ్ చేసుకోవడానికి మరిన్ని ఆపర్చునిటీస్ ఉంటాయని మిత్రులు అడుగుతున్నారు. తప్పకుండా వాటిని కూడా ఈ ప్రభుత్వం పాజిటివ్నే క్లియర్ చేస్తుందని కూడా, మీ సూచనలు, సలహాలు ఏవైనా ఉంటే తప్పకుండా ఇవ్వాలని కూడా కోరుకుంటూ, మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన TV9 యాజమాన్యానికి, వారి సిబ్బంది అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.